హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదిగోండి మనమైతే వైజాగ్ ఎక్స్పోర్ట్కి అయితే వచ్చామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? యమలోకం స్వర్గలోకం ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా గైస్, మన ఆర్కే బీచ్ దగ్గర. సో అక్కడికైతే వచ్చామన్నమాట. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గైస్. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. క్యాష్కి వేరేగా, యూపీఐకి వేరేగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా గైస్, ఇదిగోండి. సో మీకు ఒక ఐడియా వస్తాయి కదా అనేది తీసాను అనమాట వీడియో. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి యమలోకం స్వర్గలోకం ఎగ్జిబిషన్తో పాటు ఇంకా మంచిగా డైనో పార్క్ ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు కూడా చూడొచ్చు గాయస్, ఓకేనా? అండ్ గాయస్, సో చూస్తున్నాగా టికెట్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా టికెట్స్ అయితే ఇచ్చేస్తున్నాం. సో టికెట్స్ ఇచ్చేసాక ఇంకా పదండి లోపలికి వెళ్దాం. అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాను అనమాట. సో ముందంతా కొంచెం బిజీ వాళ్ళు అయితే వెళ్ళలేదు, ఇప్పుడైతే వెళ్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఇంకా మే వరకు ఉండొచ్చు అనమాట. సో చూసారు కదా వెనకాల వావ్ జయంతి ఇలా అన్నీ ఉన్నాయి. అండ్ నైస్ గాయస్. అండ్ చూస్తాగా ఈ డోమ్ అనమాట 360 degreesది. సో ఇది కూడా వెళ్ళొచ్చు, బట్ నాకు దీని నుంచి ఇంకా ఐడియా లేదు. సో ఇక్కడైతే సంథింగ్ నేమ్ అవన్నీ ఇస్తున్నాను అనమాట నేను. అండ్ గైస్, షాప్స్ అన్నీ మీకు ఒకసారి ఒక లుక్ అయితే వేయించేస్తున్నాను దూరం నుంచి. ఎందుకంటే మనం ప్రతిసారి ఎగ్జిబిషన్కి వెళ్తాం, ప్రతిసారి వ్లాగ్ చేస్తాం, ప్రతిసారి షాపింగ్స్ చూపిస్తాం కదా అని చెప్పి అలా షాపింగ్స్ ఎక్కువ దగ్గర నుంచి తీసిన ఇప్పుడు లెంత్ అయితే ఎక్కువైతే వచ్చేస్తానమాట. ఈ యమలోకం స్వర్గలోకం ప్లస్ షాపింగ్స్ ప్లస్ రైడ్స్ ఆ మూడు తీస్తే లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇంకా అందుకే దూరం నుంచి అయితే ఒక లుక్ అయితే వేయించేస్తున్నాను షాపింగ్స్ కాంప్లెక్స్ని. అండ్ గాయ్స్, సో మన మెయిన్ కాన్సెప్ట్ యమలోకం స్వర్గలోకం అలానే ఎగ్జిబిషన్స్ రైడ్స్ అవన్నీ కదా. సో ఇంకా అందుకే ఇంకా చూడండి గాయస్, ఇంక ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి, మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు గాయస్, ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్. అండ్ చూస్తున్నారు కదా గైస్, ప్రతిసారి ప్రతి వీడియోకి వచ్చినట్టు ఈ వీడియోకి కూడా ఇలా వచ్చింది. ఏంటో చూడండి. అవునండి, అదేంటి మ్యాటర్. సో ఫ్లైట్ అనమాట. సో చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటో ట్విస్టర్ ఒకసారి ఆల్రెడీ మనం అయితే ట్రై అయితే చేసేసాం కదా వేరే ఎగ్జిబిషన్లో. అండ్ గైస్ తెలుసు కదా. అండ్ వెనకాల చూసారా లైన్, ఎంత లైన్ ఉందో అంతా ఇదిగోండి మెయిన్ ఇక్కడికే రావడానికి అనమాట. యమలోకం అలానే లోపల స్వర్గలోకం కూడా ఉంటుంది గైస్. అండ్ దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 rupees. సో చూస్తున్నారు కదా, పర్ పర్సన్ 100 rupees గైస్. చూసారా లైన్ ఎంత ఉందో, అమ్మ బాబోయ్ అనుకున్నాను చెప్పాలంటే. అండ్ ఆ సౌండ్స్ బాబోయ్ సూపర్ అసలు. అండ్ చూడండి గైస్, నేను వచ్చేస్తాను, ఇదిగోండి వచ్చేసా. ఇదిగోండి అక్కడ కూడా అదే అన్నట్టున్నాను వచ్చేసానని. అండ్ లైన్ చూసారా. అండ్ మేము రిటర్న్లోకి వచ్చినప్పుడు కూడా సేమ్ లైన్ అంతే ఉందన్నమాట. అండ్ చూసారు కదా, ఇదిగోండి ఎంత మంచిగా చేశారు తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే పౌర్ణమి రోజు అయితే వెళ్ళామండి. సో చూస్తున్నారు కదా చంద్రుడు ఎలా ఉన్నారో. Feb 1st అయితే వెళ్ళాం గాయస్ మేము, ఈవినింగ్ టైం అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా రైడ్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చూపించేస్తున్నా గాయస్. సూపర్ అసలు చెప్పాలంటే. ఆ సౌండ్స్ చూసారా, అండ్ డైలాగ్స్ సాంగ్స్ ఎక్కడికక్కడ సూపర్ అసలు. అండ్ సౌండ్స్ అయితే సూపర్ అసలు. సో చూస్తున్నారు కదా గైస్, ఇదిగోండి హాయ్ ఎంజాయ్. ఇక్కడ చూసారా ముఖ్య గమనిక. అండ్ ఈ వీడియోని పాస్ చేసుకుని ఒకసారి చదవండి.
అండ్ ఇంకా లోపలికైతే వచ్చాం గైస్. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంట్రీ టికెట్ అయితే చూపించేస్తున్నాము. ఇదిగో అండి లోపలికైతే వచ్చేసాము. సో చూస్తున్నారా గైస్ నేను ఫాస్ట్గా వచ్చేస్తున్నా గైస్. సో చూద్దాము అని ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట ఫుల్ గైస్. ఇంకా చూస్తున్నా కదా ఇది బేసిక్ మాత్రమే, లోపల ఉండబోదండి అసలైన కథ చూడండి. నా వీడియో చూసి కొంతమంది అయినా మంచిగా మారుతారనే ఉద్దేశంతో, ఏ తప్పులు చేయననే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా గైస్. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి లైక్ చేసేయండి గైస్. సో ఓకేనా? ఏం చూస్తున్నా కాదా గరుడ పురాణం ప్రకారం మనుషులు చేసే పాపాలకు ఎటువంటి శిక్షలు యమలోకంలో ఉండబోతున్నాయో అనేవి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం గైస్. ఇదిగోండి చిత్రగుప్తుడు మనుషులు చేసే తప్పులను పాపాలను ఎప్పటికప్పుడు చూసి వెంటనే రాస్తారనమాట. ఇదిగోండి గైస్ చూస్తున్నాక వచ్చేసాను. వావ్, ఇక్కడ లైటింగ్ ఎంత బాగుందో తెలుసా, మళ్ళీ వస్తున్నాను. సో అవును కదా గైస్, నేను చూస్తున్నా ఇక్కడ లైన్ అమ్మ బాబోయ్. అండ్ ఇంకా చూసారు కదా, ఇదిగోండి చూసేయండి. సో బోట్ చూస్తున్నారు గైస్, వజ్రకంటక సాల్మాలి అన్నమాట. ఇదేంటంటే ముళ్ళ మీద అయితే పడేస్తారు. ఇది ఎందుకు చేస్తారు అంటే లైంగిక హింస చేసిన వాళ్ళకి, అలానే కామంతో చేసిన పాపాలకి ఈ శిక్ష అయితే ఉంటుందండి. గైస్ ఇది వచ్చేసి శూకర ముఖం అన్నమాట. సో చూస్తున్నారు కదా, జంతువుల వల్ల రడం లాగడం, అధికార దుర్వినియోగం చేయడం, క్రూరత్వంతో ప్రవర్తించడం, దోపిడీలు చేసే వారికి ఇలాంటి శిక్ష. ఆ బొమ్మ జుట్టు లాగడానికి ట్రై చేశారండి, చూసారా? అప్పుడు ఆ బొమ్మ ఒకేసారి పైకి బొరెట్టింది, భయపడిపోయారు, అరిస్తారు గైస్. అమ్మ బాబోయ్, ఇది చూడండి శిక్ష ఎలా ఉందో. ఇదేం తెలుసా, విశేషణం నరకం అన్నమాట. రంపంతో అయితే కోస్తారు. ఎందుకంటే హత్యలు చేయడం, సామూహికంగా హింసించే వారికి ఇలాంటి శిక్ష అయితే వేస్తారు గైస్. ఇది వచ్చేసి శూలదండనం గైస్. ఇది ఇతరుల శరీరాన్ని కావాలని తీవ్రమైన విధంగా గాయపరిచిన వారికి ఇలాంటి శిక్ష అయితే వేస్తారు. అదేం శిక్ష అనుకుంటున్నారా? శూలం మీదైతే కూర్చోబెడతారనమాట. అమ్మ బాబాయ్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. అమ్మ బాబాయ్ చూసారా గైస్, ఇది చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి చేదన నరకం అండి. ఇది ఎందుకంటే ఇతరులను వికలాంగులుగా చేసే వాళ్ళకి ఇలాంటి శిక్ష అన్నమాట. ఏం చేస్తే తెలుసా, ఈ శిక్షలో కాళ్ళు చేతులు ఎత్తి నరికేస్తారు. అమ్మ బాబోయ్. ఇది వచ్చేసి విలేపాకం అండి. జంతువుల మాంసం కోసం విపరీతంగా జంతువులను అయితే చంపేస్తారు కదా, వాళ్ళకి ఈ శిక్ష అన్నమాట. నిప్పుల మీద అయితే కాల్చేస్తారు గైస్. ఇదిగోండి నిప్పులు అన్నమాట, చూస్తున్నారా గైస్? ఇదిగోండి
ఇప్పుడు చూడండి. ఈ శిక్ష పేరు వచ్చేసి రౌరవం అండి. ఇతరుల బాధల్ని చూసి ఆనందపడేవారు, సాధిస్తుల్లా ప్రవర్తించే వాళ్ళకి ఈ శిక్ష అయితే అమలు చేస్తారండి యమలోకంలో. ఈ శిక్ష ఏంటంటే పాములతో తేలుతో కరిపిస్తారండి. సో శిక్ష చూసారు కదా, అదిగోండి. ఇది అయ్యాపానం శిక్ష అండి. వేడి నీళ్ళతో అయితే శిక్షించడం అండి. ఎందుకంటే మద్యం సేవించడం వల్ల, అలానే మద్యం మట్టిలో పాపాలు శిక్షలు చేసేవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే ఈ శిక్ష అన్నమాట. ఇది వచ్చేసి అంధతా మిశ్రం అన్నమాట శిక్ష పేరు. కుటుంబంలో మోసం చేసేవాళ్ళు, అలానే నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా కళ్ళు పీకేస్తారనమాట. ఇది వచ్చేసి క్రిమి భక్షణ శిక్ష అండి. ఎలుకలతో కరిపించడం అండి. ఇది వచ్చేసి వజ్రకంటక సాల్మాలి నరకం అనమాట. సో చూస్తున్నారు కదా, బాణాలతో అయితే హింసిస్తున్నారు. ఈ శిక్ష ఎందుకంటే ఇతరుల శరీరాన్ని కావాలని తీవ్రమైన విధంగా గాయపరచడం. ఇది వచ్చేసి విషసనం నరకం అండి. ఇందాక చూసారు కదా, మనిషి శరీరాన్ని నిలువున అయితే చీల్చేస్తున్నారనమాట. ఇది ఎందుకంటే ఇతరుల ప్రాణాలని తేలిగ్గా తీసుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే ఈ శిక్ష అన్నమాట. సో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పర్యావర్తనం అండి. ఇది ఎందుకంటే ఇతరులకు నష్టం కలిగిస్తూ తాను తప్పించుకుంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇందాక చూపించాను కదా, ఇదిగోండి ఇలాంటి శిక్ష అన్నమాట. కాకులతో గడ్డలతో అయితే పొరిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది క్రిమి భోజనం అండి. ఈ శిక్ష దేనికంటే ఇతరులను దోపిడీ చేయడం, తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎవరికి పంచుకోకపోవడం వాళ్ళకి ఇలాంటి శిక్ష అండి. తేనెటీగలతో కుట్టిస్తారు, ఇందాక చూసారు కదండి. ఉత్కోచనం అండి. ఇతరులను అమానుషంగా హింసించే వారిని ఇలా వేలాడదీసి కొడదాలతో అయితే ఇలా కొడతారండి. ఇది శూకర ముఖం అండి. బలహీనలను తొక్కడం వల్ల, అలానే క్రూరత్వంతో ప్రవర్తించడం వల్ల ఇలాంటి శిక్ష అయితే వేస్తారు. చూస్తున్నారు కదా, పెద్ద బండరాయిని అయితే మోయిపిస్తున్నారు. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసి తామిశ్ర నరకం అన్నమాట. దొంగతనాలు చేయడం, మోసం చేయడం, వంచన చేయడం, అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష అయితే వేస్తారండి, కొడదాలతో అయితే కొట్టడం. పిల్లలు తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అటువంటి చేస్తే ఇలా రక్త పిశాచాలు వచ్చి భయపిస్తాయని ఇక్కడ మీరు చూసిన దానికి అర్థమండి. నెక్స్ట్ వచ్చేసి కుంభీపాకం అండి. జంతువులు నిర్దయంగా చంపడం వల్ల ఇలాంటి శిక్ష అయితే వేస్తారండి. నూనెలో అయితే వేయించేస్తారు, వేడి నూనె. ఇంకా ఈ శిక్ష వచ్చేసి మహారౌరవం అన్నమాట. సో చూస్తున్నారు కదా, మొసళ్ళతో అయితే భయపిస్తారు. ఇది ఎందుకంటే ఇతరుల బాధను చూసి సంతృప్తి పడతారు కదండి కొంతమంది, అలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి ఇలాంటి శిక్ష అయితే వేస్తారు. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా, ఇక్కడ డబ్బు బంగారం అయితే తినిపించేస్తున్నారు. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి శిక్ష అండి. ఎందుకంటే డబ్బును అయితే తినలేరు కదా,
డబ్బు ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం అయితే చేయాలి గైస్. సో చూస్తున్నాక తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో. ఇప్పటి వరకు మీరు మనుషులు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి నరకంలో అనేది మీరైతే చూసారు. ఇప్పుడు మీరు చూడబోతుంది స్వర్గం అండి. ఇదిగోండి స్వర్గం. రండి, ఇక్కడ పుణ్యాలు చేసే వారికి మాత్రమే చోటు స్వర్గలోకం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. మంచి పనులు చేసేవారికి పుణ్యాలు చేసేవారికి అదేనండి మంచి మనుషులకండి. చూడండి రంభా ఊర్వశులు, అలానే ఐరావతం మీద ఆ ఇంద్రసేనుడు. చాలా బాగుంది కదండి స్వర్గం. అందుకే మనుషులందరూ మంచి పనులు చేయాలి, ఇతరులకు సహాయం చేయడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, సత్యం పలకడం, ధర్మాన్ని ఆచరించడం, ఇలాంటి పనులన్నీ చేస్తే ఇలాంటి స్వర్గలోకంలో హాయిగా ఉండొచ్చండి. ఇప్పుడు కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేసుకోండి. చూసారా, నేను కూడా దర్శించేసుకుంటున్నా, దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. గోవిందా గోవిందా. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అండి అక్కడ. ఈ వీడియోలో ఆ యమలోకాన్ని చూసి పాపాలు చేయకూడదని, అలానే ఈ స్వర్గాన్ని చూసి పుణ్యం చేయాలని కొంతమంది అయినా ఈ వీడియో చూసి మనుషులు మారితే ఎంతో సంతోషిస్తానండి. ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూసి నేను అలా చూస్తూ ఉండిపోయానండి. సో చూస్తున్నారు కదా, ఇంకా నా సంతోషం చూసారా లాస్ట్లో వెంకటేశ్వర స్వామి వారిని చూసి. సో మళ్ళీ ఇంకొకసారి గోవిందా గోవిందా. ఆ స్వామివారిని చూసాక ఎంత ప్రశాంతంగా ఉండో కదండి. ఇంకా నేను చూసారా స్మైల్. సో చూసారా గైస్, యమలోకంలో ఎలా ఉంటుంది, స్వర్గలోకంలో ఎలా ఉంటుందని చెప్పి. ఇంకా ఫైనలీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా గైస్. ఎండ్ చేయట్లేదు, బట్ మెయిన్ కాన్సెప్ట్ చెప్పేశాను. ఇంక ఇప్పుడు ఆ మూడ్లోంచి అయితే బయటకైతే వచ్చేయండి గైస్. ఇప్పుడు మీకు ఎగ్జిబిషన్ చుట్టూ చూపిస్తాను, రండి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. సో గాయస్, ఈ ఎగ్జిబిషన్కి ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడ తెలుసు కదా, ఇది తెలుసు కదండి 360 degrees రీల్ స్టాండ్ అనమాట. సో చూస్తున్నారు కదా గైస్, ఇదిగోండి మంచిగా రీల్స్ అయితే వస్తాయి. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మూన్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు సో అలా చెప్పాను కదా గైస్, ఇక్కడ డైనో పార్క్ కూడా ఉంది. దీనికి సెపరేట్ మనీ అనమాట. సో ఇక్కడ టికెట్ పే చేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు గైస్. ఎంట్రీకి యమలోకం ప్లస్ స్వర్గలోకంకి స్టార్టింగ్లో మనం తీసుకున్న 100 రూపీస్ ఎంట్రీ టికెట్ అండి. అండ్ మిగతా ఇప్పుడు చూసారు కదా డైనో పార్క్కి, నెక్స్ట్ మిగతా రైడ్స్కి అవి సెపరేట్గా అయితే మనం తీసుకోవాలి. అందుకే మీకు అన్ని లాంగ్ షార్ట్లు అయితే చూపిస్తున్నా గైస్, ఎందుకంటే లెంత్ అయితే చాలా ఎక్కువైపోద్ది అనమాట. ఇప్పటికే మేము చూసారు కదా ఎంత ఎక్కువ వచ్చేసిందో లెంత్. అండ్ చూసారా గైస్ డైనో పార్క్ ఎన్నేనే గైస్. చూస్తున్నారు కదా, ఇంకా బాయ్ చెప్పేస్తున్నా. చూస్తున్నారు కదా, బాయ్ బాయ్ అంట. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రైడ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఒక్కొక్క రైడ్ని ఎలా చూస్తున్నాను. ఓహో చూడండి ఎంత బాగా చూస్తున్నాను. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ రైడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారు, నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నానా, ఏ రైడ్ ఎక్కుతున్నాను అనుకుంటున్నారా? రైడ్ కార్ అండి. ఇక్కడ నేనైతే మసాలా పాపడ్కి టోకెన్ తీసుకోవడానికి అయితే వచ్చాను గైస్. సో ఇక్కడైతే టోకెన్ అయితే ఇచ్చేయాలన్నమాట, అక్కడ తీసుకొని ఇక్కడ ఇచ్చేయాలి. సో ఇక్కడ మసాలా పాపడ్ అయితే ఇచ్చేస్తారు. ఇది నా ఫేవరెట్ తెలుసా, చాలా బాగుంటుంది. చూసా ఎంత పెద్ద అప్పడం ఉందో. సో కారం కావాలని అడిగారు, కొంచెం వేయండి అని అయితే అన్నాను అనమాట, లైక్ మసాలా. ఇంకా చూసారు కదా గైస్, ఇదిగోండి మసాలా పాపడ్ వచ్చేసింది. సో చూసారు కదా, ఇదిగోండి మసాలా పాపడ్. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. తెలుసు కదా మీకు, ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఖచ్చితంగా తింటాను, చాలా ఇష్టము. అండ్ చూసారు కదా, ఇదిగోండి ఢిల్లీ మసాలా పాపడ్. అండ్ అలానే ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా కొనేసుకొని ఇంకా ముగించేసాను అనమాట ఇక్కడైతే ఎగ్జిబిషన్. సో చూసారు కదా, ఇంకా రెండిట్లో నాకు
స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా చూసారు కదా గైస్, ఇదిగోండి బయటకి అయితే వచ్చేస్తున్నా. ఇంకా కార్ పార్కింగ్ కూడా ఫ్రీయే గైస్. సో చూస్తున్నారు కదా, ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 PM టు నైట్ 10 or 11 PM గైస్. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో తెలుసా, ఇక్కడ హెయిర్ ఎగురుతుంటే దట్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ లొకేషన్ ఎక్కడో తెలుసా గాయస్, జలకన్య ఎక్స్పో పెట్టారు, అలానే ఫిషెస్ది కూడా పెట్టారు చూడండి. ఆర్కే బీచ్ నుంచి మద్రాస్ ఫిల్టర్ కాఫీ పక్క నుంచే రూట్ ఉంటాయి కదా, ఆ రూట్ నుంచి వస్తే ఈజీగా మనకు తెలిసిపోద్దండి. ఎలానో ఆర్కే బీచ్ వైపు నుంచి వెళ్తే మనకి కనిపిస్తుంది, బోర్డు ఉంటుంది వైజాగ్ ఎక్స్పో అని చెప్పి. సో ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి గైస్, ఇదిగోండి మద్రాస్ ఫిల్టర్ కాఫీ పక్క రూట్ నుంచే వెళ్తే ఈజీగా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు గైస్. సో ఓకేనా, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మరి మీరు వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి గైస్. చూసారు కదా, ఇదిగోండి ఆ రూట్ నుంచే మనం వచ్చాము. శ్రీహరి మ్యూజియం కూడా పక్కనే ఉంది. అలానే ఆ రోజు Feb 1 కదా, విశాఖ ఉత్సవం లాస్ట్ డే. జనాలు చూసారా గైస్ ఎంతమంది ఉన్నారు. సో చూసారు కదా గైస్, ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసేయండి. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. సో టేక్ కేర్ గైస్, బై బాయ్.